డబల్ బెడ్రూమ్లో అర్హులుగా నిర్ధారించబడిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి అనేక సార్లు వినతి పత్రాలు మహబూబ్నగర్ అర్బన్ మండల తహసీల్దార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. గత 1 సంవత్సరం గడుస్తున్నా వాళ్ళు ఎలాంటి స్పందన లేని కారణంగా ఈరోజు సమాచార హక్కు చట్ట ప్రకారం తామిచ్చిన దరఖాస్తులపై ఏ చర్యలు తీసుకున్నారని చెప్పి వాళ్ళు దరఖాస్తు చేయడానికి పోతే మొదలు మీ దరఖాస్తులు తీసుకోమని చెప్పి ఎంఆర్ ఆఫీస్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిర్రు. ఈ వచ్చిన వాళ్ళందరూ గట్టిగా మీరు దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి నిలదీసిన తర్వాత దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. వాస్తవానికి 2002 నుంచి ఇప్పటిదాకా వాళ్ళది ఒక విషాదమైన గాథ. అనేక ప్రయత్నాలు చేసిండ్రు. 2002 నుంచి 2014 వరకు డబుల్ బెడ్రూమ్ల కొరకు పోలీస్ కేసులై తమకు ఇంటి పట్టాల కొరకు పోరాటం చేసి సాధించిన ఇంటి పట్టాలను 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి రోనాల్డ్ రోజ్ కలెక్టర్ గారు వాటిని తీసుకోవడం జరిగింది. రిటర్న్ పట్టాలని మీరు రిటర్న్ ఇవ్వండి, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి. కానీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే, మంత్రి కానీ, కౌన్సిలర్లు కానీ మొత్తం డబుల్ బెడ్రూమ్లను అర్హులు కాని వాళ్ళు అనేక మందికి అమ్ముకోవడం జరిగింది. ఇప్పటికీ అమ్ముకోవడం, కొనడం అనేది కొనసాగిస్తుంది. ఆ ప్రభుత్వాన్ని కూలదోసిరు ప్రజలు వాళ్ళు చేసిన అవినీతికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా న్యాయం జరగట్లేదు. ఇలా న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి ప్రజలు సిద్ధపడతారని చెప్పి ఈ వాళ్ళ హెచ్చరిస్తా ఉన్నాం.